జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేన నుంచి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు కేటాయించడంతో టీడీపీ క్యాడర్లలో ఆందోళన మొదలైంది. పీలా గోవింద సత్యనారాయణకు సీటు కేటాయిస్తారని ప్రచారంతో పార్టీ క్యాడర్లో నమ్మకం ఉండేది. అయితే అనకాపల్లి సీటు పీలా గోవింద్కే కేటాయించాలని, లేని పక్షంలో ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఎవరికి కేటాయిస్తామన్నది సాయంత్రంలోగా తెలపాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సీటు గోవింద్కే కేటాయిస్తామని పార్టీ అధ్యక్షుడు కింజపురం అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని వారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ శెట్టి ఆనంద్. ఏదైతే కొద్ది రోజులుగా వేచి చూస్తున్నటువంటి టీడీపీ జనసేన సంబంధించినటువంటి సీట్ల విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సమక్షంలోనే కూడా కొంత జాబితాను అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే కనుక సుమారుగా 118 సీట్లకు ఇప్పటి వరకు ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు క్యాండిడేట్లు ఎంచుంటారు అనే విషయంపై కొంత క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో తీసుకుంటే కనుక ముఖ్యంగా విశాఖపట్నానికి దృష్టికి వస్తే కనుక ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కొనతాల రామకృష్ణకి నిన్న కాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి జనసేనకు సీట్ ఇచ్చారంటూ కూడా మొదటి నుంచి సీట్ ఆశిస్తున్నటువంటి పేలా గోవింద్ సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వర్గీయులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విజువల్ లో మనం చూస్తున్నాం, ఏదైతే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు నమ్ముకొని ఉన్నటువంటి పేలా గోవింద్ లాంటి వ్యక్తికి సీట్ ఇస్తారని నమ్మకం పలికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మొహం చాటేసి నిన్న కాక మొన్న పార్టీలో చేరినటువంటి కొనతాల రామకృష్ణకి సీట్ ఇవ్వడాన్ని ఒకేసారిగా ఆ యొక్క నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మేమంతా కూడా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి పేలా గోవింద్ తో మేమంతా కూడా నడిచి ఉంటామంటూ కూడా అవసరమైతే మేమంతా కూడా పీలా గోవింద్ చెప్తే కనుక ఖచ్చితంగా మేమంతా కూడా పార్టీకి రాజీనామా చేస్తామంటూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పీలా గోవింద్ చొరవతో నిన్న కొంతసేపు ఉధృత వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా కొంతసేపటికి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం జరగాలనే విషయంపై అయితే చర్చించుకున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే పీలా గోవింద్ వర్గీయులకు మొదటి నుంచి కూడా పీలా గోవింద్ కి సీట్ వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ చెప్పకపోయినా కూడా నియోజకవర్గాల స్థాయిలో ప్రచారం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం ప్రస్తుతం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో అలాంటి నియోజకవర్గంలో పీలా గోవింద్ లాంటి వ్యక్తి అయితే ధైర్యంగా ఎదుర్కొని ఖచ్చితంగా టీడీపీ నుంచి ఒక సీట్ అయితే గెలుచుకుని చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా ఇద్దాం ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నిన్న ఒక్కసారిగా కొనతాల రామకృష్ణకి జనసేన నుంచి సీట్ డిక్లరేషన్ చేయడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా ఆశలన్నీ కూడా నీళ్లు చెల్లినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. విజువల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, కొంతమంది పీలా గోవింద్ కి సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, మేము ఇదే కొనసాగితే కనుక ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ నుంచి వీడి ఇండిపెండెంట్ గా కూడా గెలిపించుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంత వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే మరో పక్క చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరుచూరి భాస్కర్ రావు, జనసేన పార్టీ అంటే అనకాపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంటే మొదటి నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరుచూరి భాస్కర్ రావు కూడా మరికొద్ది గంటల్లో పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ కూడా ఇదే నా చివరి ప్రెస్ మీట్ అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ లేఖను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఇటు టీడీపీకి సంబంధించి అలాగే ఇటు జనసేనకి సంబంధించినటువంటి విషయంలో కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అనకాపల్లి జిల్లాలో ఏర్పడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కొనతాల రామకృష్ణకి అక్కడ సీట్ ఇవ్వడం ఇక్కడ టీడీపీలోను ఇటు మొదటి నుంచి ఉన్నటువంటి పరుచూరు భాస్కర్ రావుకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలను కొంత అలజడైతే వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లో అయితే ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేశారు. మరికొద్ది సేపట్లో ఇదే నా చివరి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అయితే నిన్న ఏపీ వ్యాప్తంగా మనం చూస్తే గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా మనం చూస్తాం. దీనికి సంబంధించి మరి ఇప్పుడు అటు జనసేన కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు మరి దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు రెబల్ అభ్యర్థులకు సంబంధించి కూడా మేము ముందుకు వస్తామని కూడా చెప్తా ఉన్నారు సీట్ ఇవ్వకపోతే. దీనికి సంబంధించి జనసేన టీడీపీ ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకొని దీన్ని డీల్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొదట విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అరకు నియోజకవర్గంలో బాబు ఒక యాత్ర అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా
అరకు నియోజకవర్గంలో ఏదైతే దొరన్న ఎవరైతే ఉన్నారో దొరన్నకు సీటు డిక్లరేషన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేస్తానంటూ కూడా ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూ ఆయన తను ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతానంటూ కూడా ఇండిపెండెంట్ గా కానీ లేదా రెబల్ క్యాండిడేట్ గా కానీ టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు అనకాపల్లిలో సేమ్ విషయం మీద రిపీట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. టీడీపీ నుంచి నేను ఖచ్చితంగా రెబల్ వేస్తానైతే ఆయన చెప్పకపోయినా ఆయన వర్గీనికి సంబంధించిన కొంతమంది అయితే ఖచ్చితంగా మేము రెబల్ క్యాండిడేట్ గా కానీ లేదా ఇండిపెండెంట్ గా కానీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటూ కూడా ఇటు పీలా గోవింద్ వర్గీయులు అయితే చెప్తున్నారు. కొంతాల రామకృష్ణ మొదటి నుంచి అక్కడ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ కొద్ది అనుభవం అంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించారని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానంటూ కొంతాల రామకృష్ణ వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా నాగబాబు అదే నియోజకవర్గాలకు సంబంధించి అనకాపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన అయితే చేయడంతో ఒక్కసారిగా కొంటాలంటే కొంత అనకపో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఎక్కడైతే పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నటువంటి మొదట కొనతాల రామకృష్ణ వెళ్ళి కొంత బొజ్జగించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో విశాఖ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒకే ఒక్క సీటు అది కొనతాల రామకృష్ణకి డిక్లరేషన్ చేయడం దీనికి బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కొంతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఖచ్చితంగా ఎంపీగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌర సామాజిక వర్గ అలాగే కాపు సామాజిక వర్గాలందరినీ కలుపుకొని కొనిదెల నాగబాబును గెలిపించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా పరుచూరు భాస్కర్ రావు అక్కడ కనుక రాజీనామా చేసినా లేదా రెబల్ క్యాండిడేట్ గా చేసినా కూడా ఇంత కొంత జనసేనకి గడ్డుగాలు అని చెప్పొచ్చు. ఇటు టీడీపీ నుంచి కూడా ఎవరైతే పీలా గోవింద్ ఎవరైతే ఉన్నారో పీలా గోవింద్ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ మళ్ళీ వైసీపీకే సీటు దక్కే అవకాశం కూడా కనబడుతుంది. అయితే వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి కొంత ప్రెస్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా వీళ్ళు కొనతాల వర్గీయులకు సంబంధించి మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే ఇటు టీడీపీ నుంచి పీలా గోవింద్ జనసేన నుంచి అయితే ఖచ్చితంగా పరుచూరు భాస్కర్ రావు వీళ్ళిద్దరూ కూడా కొంత దూరం అయితే కనుక కొనతాల రామకృష్ణ గెలడం కొద్దిగా ఇబ్బంది వాతావరణం ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలన్నీ వేడెక్కాయని అయితే చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు.